బంగారం రాశులు అమ్ముకునే ఒక నగరం. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చే సామ్రాజ్యం. ఒకే రోజులో బూడిద అయిపోయింది. అసలు ఎవరు నాశనం చేశారు? శత్రువుల బలమా? లేక మన వాళ్ళు చేసిన తప్పా? ఇక మనము తాళికోట యుద్ధంలోనికి వెళ్దాం. విజయనగర సామ్రాజ్యం అని అంటే అది కేవలం రాజ్యం కాదు, ఒక కళ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అపారమైన సంపద, శక్తివంతమైన సైన్యం, కళలు, సాహిత్యం. ఇదే మన హంపి నగరం. రోమ్‌తో పోల్చే అంతగా గొప్పది. వజ్రాలు, రత్నాలు సాధారణంగా మార్కెట్‌లో అమ్మేవారు. కానీ ఒక చిన్న మార్పు వల్ల చరిత్ర మొత్తం మారిపోయింది. శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత రాజకీయ కలహాలు మొదలయ్యాయి. అప్పుడే అక్కడికి ఆలియా రామరాజులు ఎంటర్ అయ్యారు. అతను చాలా గొప్ప వ్యూహకర్త. కానీ కొంచెం అహంకారం అనేది ఎక్కువగా ఉండేది. అతను చెప్పిన గేమే డివైన్ అండ్ రూల్. దక్కన్ సుల్తానులు ఒకరి మీద ఒకరు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పుడూ పోట్లాడుకునే వాళ్ళు సడన్‌గా ఒకటైపోయారు. అది ఎవరెవరు అని అంటే అలీ ఆదిషా, హుస్సేన్ నిజాం అండ్ ఇబ్రహీం కుతుబ్ షా. వీళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అని అంటే రామారయాల్ని చంపాలి అని చెప్పి. అలా వాళ్ళు ఖురాన్ మీద ప్రమాణం కూడా చేశారు అని రాసుంది. అయితే 1565 జనవరి 23న రాక్షసి తంగడి వద్ద యుద్ధం అనేది ప్రారంభమైంది. అయితే మొదటి విజయం మన విజయనగరానిదే. రామరాజుల సైన్యం శత్రువులని చీల్చిపడేసింది. విజయం తప్పదు అని చెప్పేసి అనిపించింది. కానీ ఇక్కడొక అసలు ట్విస్ట్ ఉంది. అసలేంటి అని అంటే ఒక గోప్యమైన ఆయుధం. అదే ఫిరంగులు. సుల్తాన్ సైన్యం భారీ తుపాకులతో ఒక్కసారిగా దాడి చేసింది. వేల మంది సైనికులు క్షణాల్లో పడిపోయారు. ఇంకా పెద్ద ద్రోహం, విజయనగర సైన్యంలో ఉన్న కొంతమంది ముస్లిం జనరల్స్ పక్షంలోకి చేరిపోయారు. రామరాయలు పట్టుబడ్డారు. అక్కడే అతని తల నరికి ఆ సైన్యానికి చూపించారు. అలా చూపించడం వల్ల విజయనగర సైన్యం మనోధైర్యం అనేది కోల్పోయింది. యుద్ధం తర్వాత హంపి నగరం దోపిడీ, విధ్వంసం, అగ్నికి ఆహుతైపోయింది. కొన్ని రోజులలోనే స్వర్ణ నగరం కాస్త శ్మశానమైపోయింది. ఇక ఒక గొప్ప సామ్రాజ్యం బయట శత్రువుల వల్ల కాదు, అహంకారం, తప్పు వ్యూహం వల్ల పతనమైంది. చరిత్ర మనకి నేర్పేది ఒకటే, బలం కంటే బుద్ధి అనేది చాలా ముఖ్యం అని చెప్పి.